వినాయక చవితి హైదరాబాద్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో బడా గణేష్ కొలువు తీరాడు. ఇక ఉదయం 6 గంటలకే పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు పురాణ ప్రతిష్ఠ ఉంటుంది. అండ్ పంచామృత అభిషేకం, కలశ పూజ, అభిషేకం, మంగళహారతులు జరగబోతున్నాయి. పూజా కార్యక్రమాలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మహాగణపతి అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బడా గణేషే. 1954లో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది 71 సంవత్సరాన్ని జరుపుకుంటున్నాయి. అరవై అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో రెడీగా ఉన్నారు. శ్రీధర్, తొలి పూజ ఎప్పుడు, గవర్నర్ ఎప్పుడు వస్తున్నారా? అండ్ మీరు చూస్తుంటే వర్షం పడుతున్నట్లుగా ఉంది, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? జై బోలో గణేష్ మహారాజ్కు జై అంటూ రాష్ట్రం మొత్తం కూడా మారుమోగిపోతుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు, ఖైరతాబాద్ గణేశుడు కొలువు తీరాడు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నారు. మొత్తం కూడా ప్రస్తుతం ఇక్కడ 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇటు భక్తులు భారీగా వచ్చే నేపథ్యంలో ఇటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇటు 600 మంది పోలీసులతో పాటు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు చూసుకుంటే మాత్రం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఇక్కడ కొలువు తీరాడు. అంటే స్వామికి ఇరువైపులా కూడా కురిపక్క జగన్నాథ స్వామి ఉంటాడు, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఉంటాడు. మరో పక్క మాత్రం లలిత త్రిపుర సుందరి ఉంటారు. మొత్తం చూసుకుంటే మాత్రం ప్రస్తుతం మాత్రం ఖైరతాబాద్ గణేష్ దగ్గర మాత్రం ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. భక్తులు ఇటు వర్షం వస్తున్నా కానీ భక్తులు మాత్రం భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు విజువల్స్లో ఇటు భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పడింది. మరికొద్ది సేపట్లో అంటే ఉదయం 10 గంటలకు మాత్రం ఇటు ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది, మొదటి పూజ ఉంటుంది. దానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 6 గంటలకు తొలి పూజ చేశారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి మాత్రం మొత్తం కూడా ఇటు ఖైరతాబాద్ గణేషుని మాత్రం ఇటు భక్తులకు దర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. ఇటు మొత్తం కూడా 9 రోజుల పాటు ఉదయం నుంచి కూడా సాయంత్రం అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా ఇటు ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు మాత్రం అందుబాటులో ఉన్నారు. ఖైరతాబాద్ దగ్గర చూసుకుంటే మాత్రం పరిస్థితి మాత్రం ఇటు భక్తులతో సందడి వాతావరణం, అంటే ఒక పండుగ వాతావరణం నెలకొంది. వర్షం కారణంగా భక్తులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మొత్తం 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం చూసుకుంటే మాత్రం మొత్తం దాదాపు 10 లక్షల మంది ఈ ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరం అంతకు మించి ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఇటు మొత్తం కూడా పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు 600 మంది పోలీసులతో పాటు ఇటు 100 మంది ప్రైవేట్ సిబ్బందితో పాటు ఇటు 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు 60 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు మెట్రో రైలు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. ఎంఎంటీఎస్తో పాటు ప్రత్యేక ఇటు బస్సులతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. మొత్తమే చూసుకుంటే మాత్రం ఇటు ఖైరతాబాద్ గణేశుడు మాత్రం ఇటు కొలువు తీరిన పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో భక్తులకు పూర్తిగా అందుబాటులోకి ఉన్నారు. భక్తులు కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. ఇటు వర్షం ఉన్న కారణంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వర్షంలో కూడా భక్తులు మాత్రం ఇటు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ శ్రీధర్.